హలో ఫ్రెండ్స్, నేను శశిరేఖ. వెల్కమ్ టు అవర్ ఛానల్ హెవెన్ గార్డెన్. సో ఈరోజు వీడియోలో మనం కంపోస్ట్ రెడీ చేసే బిన్లోనే డైరెక్ట్గా మొక్కల్ని ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం. సో ఇలా గ్రో బ్యాగ్లో మనం ఎందులో అయితే తీసుకోవాలనుకుంటున్నామో ఆ గ్రో బ్యాగ్లో ఒక లేయర్ మట్టి వేసాను. ఒక లేయర్ మట్టి వేసిన తర్వాత దీనిపైన ఎండుటాకులు వేద్దాం. సో ఇలా డ్రై లీవ్స్, ఎండుటాకులు, మన గార్డెన్లో వచ్చే కొమ్మలు, ఆకులు అన్నీ వేసుకోవచ్చు. సో ఇలా డ్రై లీవ్స్, మన గార్డెన్లో వచ్చే కొమ్మలు అన్నీ ఒక లేయర్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ సాయిల్ వేద్దాం దీనిపైన వేసి. సో మనం గార్డెన్లో ఆల్రెడీ యూజ్ చేసిన ఓల్డ్ సాయిల్ ఏదన్నా ఉంటే తీసుకోవచ్చు. సో ఇదంతా డికంపోజ్ అయిపోయి మళ్ళీ ఇందులో కిచెన్ వేస్ట్ కూడా వేసుకోవచ్చు మనం. సో అన్నీ వేస్తాం కదా, మళ్ళీ ఫర్టైల్గా తయారవుతుంది సాయిల్. సో అందుకని మనం ఓల్డ్ సాయిల్ కూడా తీసుకోవచ్చు. ఇలా ఇంకొక లేయర్ సాయిల్ వేద్దాం, వేసి చూపిస్తాను. సో ఇంకొక లేయర్ ఈ డ్రై లీవ్స్, ఎండు కొమ్మలు, ఆకులు అన్నీ వేసిన తర్వాత, డ్రై మెటీరియల్ వేసిన తర్వాత మళ్ళీ ఇందులోకి కిచెన్ వేస్ట్ వేసేద్దాం. మనం కిచెన్ స్క్రాప్ మొత్తం వేసేద్దాం. ఫ్లవర్స్, కిచెన్ వేస్ట్, దేవుడికి పెట్టిన ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవన్నీ కిచెన్ వేస్ట్ ఇదంతా వేసేద్దాం. వేసిన తర్వాత మళ్ళీ దీనిపైన డ్రై లీవ్స్ వేద్దాం, వేసి చూపిస్తాను. సో ఈ టీ పొడి, మన ఇంట్లో యూజ్ చేసుకున్న మిగిలిపోయిన టీ పొడి ఉంటుంది కదా, అదంతా ఒక దగ్గర కలెక్ట్ చేసి అది కూడా వేసుకోవచ్చు. ఆ టీ పొడి కూడా వేసేస్తున్నాను. మళ్ళీ దీనిపైన డ్రై లీవ్స్ వేసి మళ్ళీ సాయిల్తో కవర్ చేసేద్దాం దీన్ని. సో ఇలా అన్ని డ్రై లీవ్స్, అన్ని కార్డ్బోర్డ్ ముక్కలు, డ్రై లీవ్స్ అన్నీ వేసాను. సో వేసిన తర్వాత మళ్ళీ దీన్ని కంప్లీట్గా సాయిల్తో కవర్ చేద్దాం. దీన్ని ఇలా సాయిల్తో కవర్ చేశాను. ఇలా సాయిల్తో కవర్ చేసాం కదా, మళ్ళీ దాంట్లో మొత్తం ఇప్పుడు కిచెన్ వేస్ట్ వేసుకుందాం, వేసి చూపిస్తాను. అరటిపళ్ళ తొక్కలు, కిచెన్ వేస్ట్, సో మనం ఇలా కిచెన్లో వచ్చే స్క్రాప్ మొత్తం వేసేసుకున్నాం. టీ పొడి, వేస్ట్ టీ పొడి అంతా వేసిన తర్వాత మళ్ళీ దీన్ని డ్రై లీవ్స్తో కవర్ చేయాలి. డ్రై లీవ్స్ వేసేస్తాం. మళ్ళీ డ్రై లీవ్స్తో కవర్ చేసుకోవాలి. చేసిన తర్వాత మళ్ళీ దీనిపైన సాయిల్ వేద్దాం, వేసి చూపిస్తాను. మళ్ళీ ఇలా మొత్తం సాయిల్తో కవర్ చేశాను. చేసిన తర్వాత ఒక 4-5 డేస్ నుంచి కిచెన్ వేస్ట్ అంతా కలెక్ట్ చేసి మళ్ళీ లాస్ట్ లేయర్ వేశాను. అది కూడా కొంచెం కిందకి దిగిపోయింది. సో ఇంకా సరిపోతుంది, ఇంకా కిచెన్ వేస్ట్ మనం వేసిన లీవ్స్ అవన్నీ. ఇప్పుడు దీన్ని డ్రై లీవ్స్తోని కవర్ చేసేసి పైన టాప్ లేయర్ మొత్తం సాయిల్తో కవర్ చేస్తా. టాప్ లేయర్ మాత్రం ఒక 4-5 ఇంచెస్ వరకు సాయిల్ వేసేస్తా. అంటే బ్యాగ్ ఇక్కడ వరకు, బ్యాగ్ ఫుల్ వరకు ఇక్కడ వరకు చేసేస్తాను, సాయిల్తో కవర్ చేస్తాను. చేసిన తర్వాత దీన్ని ఒక 10 డేస్ మనం వదిలేస్తే తర్వాత మనం సీడ్స్ వేసుకోవచ్చు. ఈ 10 డేస్ లోపల అది కొంచెం హాఫ్ డీకంపోజ్ అయిపోతుంది. 10-15 డేస్ వరకు మనకి ఒక హాఫ్ డీకంపోజ్ అయిపోతుంది. అప్పుడు మనం సీడ్స్ వేసుకుంటే మనకి సీడ్స్ జెర్మినేట్ అయ్యి సీడ్లింగ్స్ కొంచెం ఒక 4 లీవ్స్ వచ్చే వరకు ఏమవుతుంది, 20 డేస్ అన్న పడుతుంది కదా మనకి. ఆ 20 డేస్లో ఇది కంపోస్ట్ ఆల్మోస్ట్ 80% అయిపోతుంది. సో ఇంకా ప్లాంట్ కొంచెం గ్రోత్ అయ్యి రూట్స్ అన్నీ కొంచెం డీప్గా వెళ్ళే కొద్దీ కంపోస్ట్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుంది. సో ఈ రకంగా మనకి లోపల కంపోస్ట్ అవుతుంది. ఆ కంపోస్ట్ బెనిఫిట్స్ అన్నీ మన మొక్కకు అందుతూ ఉంటాయి. మొక్కలు హెల్తీగా మంచిగా గ్రోత్ అవుతాయి. సో ఒకటే టైంలో మనము కంపోస్ట్ రెడీ చేస్తూ అదే టైంలో మనం మొక్కను కూడా పెంచుకోవచ్చు అనమాట. ఈజీ ప్రాసెస్ ఇది. టైం వేస్ట్ అవ్వకుండా తొందరగా మనకి ఈ కంపోస్ట్ అవుతుంది, మొక్క కూడా పెరుగుతుంది. సో ఇలా డ్రై లీవ్స్తో మొత్తం కవర్ చేశాను. ఇలా మొత్తం సాయిల్తో కవర్ చేశాను. లాస్ట్
పై వరకు చూడండి, పై వరకు 5 ఇంచెస్ వరకు సాయిల్ వేసేసాను. 5 ఇంచెస్ సాయిల్ వేసేసి కవర్ చేశాను. టాప్ లేయర్, లాస్ట్ లేయర్ ఎక్కువ సాయిల్ వేసేసి కవర్ చేసేసిన. బ్యాగ్ మొత్తం ఫిల్ అయిపోయింది. ఇది ఆటోమేటిక్గా డికంపోజ్ అయిన తర్వాత కొంచెం కిందకి దిగుతుంది. సో ఇప్పుడు దీన్ని ఒక 10 డేస్ వదిలేస్తాను. దీన్ని వదిలేసిన తర్వాత దీంట్లో సీడ్స్ పెడతాను. సో మధ్య మధ్యలో వాటర్ చేస్తాను. ఒక 4-5 డేస్కి ఒకసారి అలా వాటర్ చేస్తే 4-5 డేస్కి ఒకసారి అలా కొంచెం వాటర్ జిలకరిస్తే సరిపోతుంది. మరి వాటర్ అంతా బ్యాగ్లో నుంచి కారిపోయేలాగా పోయొద్దు. సో ఈ ప్రాసెస్ కనుక మనం వెడల్పుగా ఉండే గ్రో బ్యాగ్స్ దొరుకుతాయి కదా మనకు, పెద్ద పెద్ద గ్రో బ్యాగ్స్, వాటిలలో చేసుకుంటే ఈ ప్రాసెస్ ఇంకా ఫాస్ట్గా అవుతుంది, ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. పాదులు అలాంటివి ఆ బ్యాగ్స్లో పెట్టుకుంటే, అలా ఇలా కంపోస్ట్ చేసుకుని అదే బ్యాగ్స్లో మనం పాదులు పెట్టుకుంటే అవి ఇంకా చాలా బాగా పెరుగుతాయి మనకి. సో నా దగ్గర ఇప్పుడు అవి అవైలబుల్గా లేదు. సో అందుకని ఈ బ్యాగ్లో చేశాను. దీనికి కింద మాత్రం తప్పకుండా హోల్స్ చేసుకోండి. 4-5 హోల్స్ చేసుకోవాలి, ఎక్కువే ఉండాలి హోల్స్. ఎందుకంటే మనం వాటర్ వేసినప్పుడు ఎక్సెస్ వాటర్ అది అంతా ఏమన్నా ఉంటే వెళ్ళిపోవడానికి ఉంటుంది. మనం ప్లాంట్ కూడా ఇందులోనే పెట్టుకుంటాం కదా, సో అందుకని డ్రైన్ హోల్స్ కంపల్సరీగా ఉండాలి. సో ఇంకొకటి, మనం ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది కాబట్టి మనము ఆ లిక్విడ్స్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయి మళ్ళీ. అందుకని కింద సాయిల్ వేసాము, అయినా కానీ ఎక్కువ వాటర్ వేస్తే వెళ్ళిపోతుంది కదా, అందుకని ఎక్కువ వాటర్ వేయకుండా జస్ట్ తడిపేలాగా మధ్య మధ్యలో వాటర్ వేసుకోవాలి. మనం సీడ్స్ వేసిన తర్వాత కూడా అంతే, ఎక్కువ వాటర్ చేయొద్దు. వాటర్ అంతా బయటకు వచ్చేలాగా కాకుండా కొంచెం తక్కువ వాటర్ చేసుకుంటే బెటర్. ఈ ప్రాసెస్ నాకు చాలా బెటర్ అనిపిస్తుందండి. ఎందుకంటే మనం కంపోస్ట్ బిన్స్ పెట్టుకొని వాటిల్లో లేయర్స్ వేసుకొని ఒక 3 months వరకు కంపోస్ట్ అయ్యే వరకు వెయిట్ చేసి మళ్ళీ దాన్ని సాయిల్లో మిక్స్ చేసుకొని ఇదంతా కంటే మనం డైరెక్ట్గా ఇందులోనే మంచిగా మొక్క వేసుకోవచ్చు. ఇంకొకటి, మనం ఎక్కువ కిచెన్ వేస్ట్, ఎక్కువ డ్రై మ్యాటర్ అది యాడ్ చేస్తాం కాబట్టి మట్టి చాలా లూజ్గా పోరస్గా తయారవుతుంది. మనకు కోకోపీట్ వాడే అవసరం కూడా ఉండదు ఇంక ఈ ప్రాసెస్లో. చాలా ఈజీ అన్నమాట. మనకి ఖర్చు తగ్గుతుంది. ఇంకా వర్మీ కంపోస్ట్ అవన్నీ కూడా మనము తర్వాత ప్లాంట్ గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు యాడ్ చేసుకోవచ్చు, కానీ ముందైతే మనం సాయిల్లో కూడా మిక్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మనం కోకోపీట్, వర్మీ కంపోస్ట్ ఇలాంటివన్నీ లేకుండా మనం ఇంట్లో ఓన్లీ మట్టి తెచ్చుకొని మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్తోనే మొక్కల్ని పెంచుకోవచ్చు అన్నమాట. సో 0 బడ్జెట్లో గార్డెనింగ్ చేయాలనుకున్న వాళ్ళైతే జస్ట్ సాయిల్ ఒకటి తెచ్చుకొని ఇలా చేసుకోండి. మంచిగా ఈజీ ప్రాసెస్, బెస్ట్ ప్రాసెస్ అనమాట. మనం ఎలాంటి ఎరువులు కొనకుండా ఈజీగా ఇంట్లోనే మొక్కల్ని పెంచుకోవచ్చు. సో పై వరకు సాయిల్ వేసాం కదా మనము, మొత్తం పై వరకు వేసాను నేను. కొంచెం కిందకు దిగింది చూడండి. సో 2 days అవుతుంది నేను వేసి, అంటే ఇక్కడ డికంపోజ్ అయిపోతూ ఉంది లోపల, మనకి కిందకు దిగుతూ ఉంది. సో ఇంకొక 10 days తర్వాత దీంట్లో నేను సీడ్స్ వేసేసుకుంటా డైరెక్ట్. సో ఇలా మనం డైరెక్ట్ కంపోస్ట్ బిన్లోనే మొక్కల్ని పెంచుకోవచ్చు అనమాట. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. అలా నొక్కడం వల్ల నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.